బాగా మైండ్కి ఎక్కించుకోండి. దేవుడు ఒక వ్యక్తిని వెలిగించాలనుకున్నప్పుడు, వాడుకోవాలనుకున్నప్పుడు, ప్రభావితం చేయాలనుకున్నప్పుడు, శ్రమగల ఆకోరు లోయను నిరీక్షణ ద్వారంగా చేయాలనుకున్నప్పుడు దేవుడు చేసే మొదటి పని ఏంటో తెలుసా? సదరు వ్యక్తిని ఆకర్షిస్తాడు ఆయన రెక్కల కిందికి. ఆయన రెక్కల కిందికి ఆకర్షించి ఆయన ఆత్మ ప్రభావంతో నింపి ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన వ్యవహారాన్ని అవగాహన కల్పించి ఆయన శక్తితో నింపుతాడు. అలాగా కొంతకాలం ఆయన పాదాల దగ్గర ననిపి ఆయన శక్తితో నింపి ప్రత్యేకంగా భక్తులను కలుసుకొని వారిని ప్రభావితం చేసి ప్రోత్సహించి క్రొత్త తైలంతో అభిషేకించి సిద్ధపరిచి అలా రెడీ చేసి ఒక్క రౌండ్ అలా వదులుతాడు ఊళ్ళో.